అట్లా చంద్రన్న నా ఫోన్ వస్తుంది. ఏదో మీరు మెథాలజీ ల్యాబ్లో పైన వెళ్ళాను, పైన ఇసుకంత ఎత్తేసి అంత క్లీన్ చేపించిన పైన రెడీ చేపించిన మళ్ళీ వైట్ వాష్ అయితే చేయడం మళ్ళీ లీక్ కాకుండా చూసుకోవాలి. మిషనరీ రాకముందే వైట్ వాష్ అనేదానికి మళ్ళీ దాన్ని రఫ్ చేసి చేయాలి మీరు, అంతే కదా? రఫ్ చేసి మళ్ళీ దానికి ఇది పెట్టి చేయాలి, పట్టి పెట్టి చేయాలా? బట్ నిజంగా అది ఉందా లేదా మిషనరీ పాడైపోతుంది. అంటే వాడికి ఏమన్నా కాంట్రాక్టర్కు ఇన్ని రోజులు వాడికి మళ్ళీ మెయింటెనెన్స్ క్లాస్ ఉందా లేదా చూడాలి. ఎందుకంటే వాడు చేసి వెళ్ళిపోయిన తర్వాత 2 years ఉంటుంది, మనకి 5 years కూడా ఉంటుంది. 5 years దాకా ఏం డిఫెక్ట్ వచ్చినా హీ హ్యాస్ టు రెక్టిఫై. అది ప్రొసీజర్. కొన్ని క్లాసులు పెట్టింటాడు, అది ఉందా లేదా టెండర్ దాంట్లో చెక్ చేసుకొని ఉంటే ఇమీడియట్గా వాడు రమ్మని క్లీన్ చేసి ఇవన్నీ తీసి పక్కనేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టండి. సార్ మరి సభాముఖంగా మిమ్మల్ని ఒకటి వినిపించుకుంటున్నాను సార్. మాకు ఈ రోజు హాస్పిటల్లో ఐపీ సెన్సెస్ 133 ఉంది సార్. యాక్చువల్లీ 100 బెడ్స్ సార్. మనకి 133 సడన్ గా ఏదైనా ఎపిడమిక్ వస్తే ఇంకా కూడా ఒకేసారి అడ్మిషన్లు అవుతారు. మన హాస్పిటల్ని 250 బెడెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయవలసిన చాలా నెసెసరీ అయితే ఉంది సార్. దానివల్ల స్టాఫ్ కూడా ఎక్కువ అవుతారు సార్, హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ అవుతారు సార్. 250 బెడ్స్ సార్. అది ఏమైందమ్మా? అది మనం చిత్తూరు ఇక్కడ షిఫ్ట్ చేయాలనుకున్నాం కదా, అది వస్తే చాలు కదా. గవర్నమెంట్ చేయగలిగింది ఏం లేదు. దాన్ని యాక్సెస్ మనం సార్ ఫస్ట్ పెట్టి అప్గ్రేడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డిస్ట్రిక్ట్ రికగ్నైజ్ చేస్తారు. అది వచ్చిన ఆటోమేటిక్గా 250 వచ్చేస్తుంది. 2 ఉంటాయి కదా అంటున్నా. నువ్వు దీన్ని 250 అప్గ్రేడ్ చేసి మళ్ళీ చేసే బదులు ఆ హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తే టోటల్ సిస్టమ్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా. వాళ్ళు దే వాంట్ టు షిఫ్ట్ ఇట్ సమ్వేర్. ఎంపీ గారు మాకు సభాముఖంగా లాస్ట్ టైం మీరు కాంట్రాక్టర్స్ ప్రామిస్ చేస్తారు సార్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడవలసింది. అదేవిధంగా ఈ హాస్పిటల్కు అడిగిన వెంటనే ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి పరికరాలను డొనేట్ చేయడంలో ముందుకు వచ్చినటువంటి అమ్మాయిస్ చైర్మన్
దశరథ్ రెడ్డి గారు, అదేవిధంగా రిటర్న్స్ పార్టీకి సంబంధించి శ్రీపురం శెట్టి గారు మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కమిటీ, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే ఏ అవసరం ఉందో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగానే కాకుండా ఎవరైనా దాతలు డొనేట్ చేస్తే వాటన్నిటి ద్వారా కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా మనకు ఈ హాస్పిటల్కు లిఫ్ట్ లేనటువంటి సమస్య ఉంది. దాన్ని కూడా ఆల్రెడీ ఒకరికి సిఎస్ఆర్ నుంచి ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళు శాంక్షన్ చేసి కూడా ఇచ్చారు. డబ్బులు కూడా ఒక 5 లక్షలు అడ్వాన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పని సంతోషం. ఇప్పుడు కన్నా ఇది కార్యరూపం కలుస్తాం. కాబట్టి ఏవైనా కూడా హాస్పిటల్ ఈ పలమనేరుకు, ఎందుకంటే ఇది నేషనల్ హైవేస్ కు 2-3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్స్ప్రెస్ వే కావచ్చు, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, మదనపల్లి, కృష్ణగిరి రోడ్డు అన్ని కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి 100 బెడ్ని 250 బెడ్గా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ అపోలో సంబంధించినటువంటి కాలేజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ నిర్వహణ కిందకి వెళ్ళిపోయింది. ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఖాళీగా ఉంది. దాన్ని వేరే ప్రాంతానికి మార్చాలనేటువంటి ఆలోచన హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి పలమనేరు కరెక్ట్ అయినటువంటి ప్లేసు. ఈ జిల్లాలో చిత్తూరు తర్వాత ఎక్కువగా కూడా రోడ్ కనెక్టివిటీ కానీ, పాపులేషన్ కానీ అన్ని రకాలుగా కూడా సూట్ అయ్యేటువంటి ప్రాంతం పలమనేరు. కాబట్టి దీనికి ఇవ్వమని చెప్పి కూడా నేను గవర్నమెంట్ దగ్గర చాలా సందర్భాల్లో ఆ సంబంధిత శాఖ మంత్రి దగ్గర కావచ్చు, కానీ అదేవిధంగా ఆ సంబంధిత శాఖ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో కార్యరూపం దాలిస్తే పూర్తి స్థాయిలో మనకి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, వచ్చినటువంటి పేషెంట్స్ను సక్రమంగా సరైన టైంలో మీరు వాళ్లకు మెడికల్కి సంబంధించినటువంటి ఎయిడ్ అందించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే కాకుండా మనము ఒకవేళ ఏదైనా చేయలేనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం కానీ, వాళ్ళ పేషెంట్ మన దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు ద్వారానే ఎక్కువ రోగం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఓపిక దానికి సమాధానాలు చెప్పి ఈ హాస్పిటల్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై 100 పారామీటర్స్ టెస్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మన దగ్గర T3, T4, TSA చార్ట్స్ ఇచ్చారు. మినిస్టర్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత రొటీన్గా స్టార్ట్ చేస్తారు. మొన్న ఏదో డేట్ ఇచ్చినట్టున్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. 5 rooms are pathology, biochemistry, microbiology. దీంట్లో ఏం చేస్తారు? This is for microbiology, sir, for the preparation of media. For example, urine culture ante పెద్ద హాస్పిటల్స్ కి రావాలి సార్. ఇప్పుడు మన హాస్పిటల్లోనే బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్, స్టూల్ అన్ని శాంపిల్స్ మనం ఇక్కడ కల్చర్ సంబంధించినవన్నీ అన్ని చేయొచ్చు. ఎల్జే మీడియాతో సహా ఫర్ ట్యూబర్క్లోసిస్ గ్రోత్ కూడా మనకు ఇక్కడ ప్రిపేర్ చేసుకొని చేయొచ్చు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఉపయోగం. 3 districts వాళ్ళు ఇక్కడికి వస్తారు. 3 రోజులు వెయిట్ చేయాలి. 3 రోజులు బాంబేకి పంపించడం 10 days బాంబే కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ. ఇది కల్చర్ మీడియా యాక్చువల్లీ కల్చర్ అనేది 1 వీక్ గ్రోత్ చూసినాకే ఇస్తారు. ఎప్పుడైనా సరే ఒక వారం రోజుల తర్వాత గ్రోత్ ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ టైం తగ్గిపోతుంది. ట్రాన్స్పోర్ట్ టైం అది తగ్గుతుంది సార్. 15 days అనేది 1 వీక్. కాస్ట్
ఈ రోజు యూరిన్ కల్చర్ డాక్టర్స్ రాసి మనం శాంపుల్ తీసుకున్నాం అనుకోండి సార్. శాంపుల్ స్ట్రీట్ చేసి 24 hours దాని యొక్క గ్రోత్ ఉందా లేదా చూసి రిపోర్టింగ్ ఇస్తారు సార్. మామూలుగా అయితే డాక్టర్స్ జెంటామెసిన్, ఎరిథ్రోమెసిన్ లాంటి యాంటీబయాటిక్స్ పెడతారు కదా సార్. అది కొంతమంది పేషెంట్స్ కి అది తగ్గదు సార్. ఇదే మేము స్ట్రీట్ చేసి మేము ఇచ్చే రిపోర్ట్ లో ఏ మెడిసిన్ వాడితే తగ్గుతుంది అనేది మేము రిపోర్ట్ ఆ ఇస్తాం. బ్యాక్టీరియా దేనికి స్పెసిఫిక్ గా బ్యాక్టీరియా కావాల్సినటువంటి మందు ఇస్తారు. యాంటీబయాటిక్ ఏ యాంటీబయాటిక్ కంట్రోల్ అవుతుందో అది సజెస్ట్ చేస్తారు అంతే కదా. మామూలుగా డాక్టర్స్ ఏంటంటే వాళ్ళు ఇస్తారు, తక్కువ ఇస్తారు, టైం ఉంటుంది. రెసిస్టెంట్ అయిపోయినప్పుడు కల్చర్ చెప్తాను సార్. డోసేజ్ కూడా పెంచేస్తాయి, ఈరోజు తగ్గలేదు అది ఓపెన్ చేయాలి. చేయాలి పట్టి పెట్టి చేయాలా. బట్ నిజంగా నష్టం ఏంటంటే మిషనరీ పాడైపోతుంది. ఇక్కడ ఏం పట్టుకున్నా రెడీ చేసుకొని తర్వాత మీరు మిషన్ వాళ్ళే సార్ చేసి ఏపీఎంఎస్సిడీస్ మొత్తం మేము చెప్తాం సార్, ఇలా చెప్పారు మాకు. అంటే వాడికి ఏమన్నా కాంట్రాక్టర్ ఇన్ని రోజులు వాడికి మళ్ళీ దానికి మెయింటెనెన్స్ క్లాస్ ఉందా లేదా చూడాలి. ఎందుకంటే వాడు చేసి వెళ్ళిపోయిన తర్వాత 2 years ఉంటుంది, 5 years ఉంటుంది. 5 years దాకా ఏం డిఫెక్ట్ వచ్చినా హీ హ్యాస్ టు రెక్టిఫై. అది ప్రొసీజర్. కొన్ని క్లాసులు పెట్టింటాడు, అది ఉందా లేదా కెమికల్ దాంట్లో చెక్ చేసుకొని ఉంటే ఇమీడియట్గా వాడు రమ్మని క్లీన్ చేసి ఇవన్నీ తీసి పక్కన వేసి క్లీన్ చేసి మొదలు పెట్టండి. సరే సార్. ఈ 22 మెషినరీ రావాల్సింది. సహృదయంతో ప్రజల సౌకర్యార్థమే మరి 3,70,000 రూపాయలు పెట్టి